ఇంకో పక్క ఇది బిగినింగ్ మాత్రం. యూస్ కేసెస్ చాలా చేయాలి. తొందరలోనే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆలోచిస్తున్నాం. దేశంలో మొట్టమొదటిసారిగా శాండ్ బాక్సులు క్రియేట్ చేస్తాం. గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ పెడతాం. మీరు సమాజంలో ఎవ్రీడే చూస్తూ ఉంటారు. ఎలాంటి యూస్ కేసెస్ తయారు చేస్తే అది సమాజానికి పనికొస్తుందో అలాంటి యూస్ కేసెస్ మీరు తయారు చేసి మీరు కానీ రాగలిగితే దాన్ని మేము ఎంకరేజ్ చేస్తాం, ప్రోత్సహిస్తాం. మీరు చేసింది కరెక్ట్ అయితే దాన్ని అమలు చేసి మీకు సర్టిఫికేషన్ కూడా ఇస్తాం. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వస్తుంది. అక్కడి నుంచి మీ తెలివితేటలుంటే మీరు ఆకాశమే హద్దుగా ఎదిగే పరిస్థితి వస్తుంది. ఈరోజు ర్యాపిడో ఉంది, మీరు చూశారు. ఆ ర్యాపిడో వ్యవస్థాపకులు ఇక్కడ ఈ జిల్లా అతను వాళ్ళ తండ్రి నిజామాబాద్కు మైగ్రేట్ అయ్యాడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉండేవాడు. నేను చెప్పిన విషయాలన్నీ వినేవాడు. కొడుకు ఐఐటి చేశాడు. అవన్నీ విన్న తర్వాత వెరీ సింపుల్ సొల్యూషన్ మీరు చూశారు. అతను చేసిన పని మీరు చూస్తే దేశంలో ఉండే ఆటోలు కానీ మోటార్ బైకులు కానీ ఇవన్నీ కూడా ఊబరైజేషన్ ద్వారా ప్రయాణ సౌకర్యం చేశాడు. ఒక ప్లాట్ఫామ్ని తీసుకొచ్చాడు. ఒక పక్క వెహికల్ ఓనర్ని, ఆ వెహికల్ ఆపరేట్ చేసే రైడర్ని, ఇంకో పక్క యూజర్ని, ఇద్దరిని పెట్టాడు. టైం పెట్టాడు, రేటింగ్ పెట్టాడు. ఒక 5-6 మందికి పంపిస్తే ఎవరు ఫస్ట్ రెస్పాండ్ అయితే వాళ్ళని పంపిస్తూ వచ్చాడు. ఈరోజు వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. ఐడియా గ్రేట్ కాదు, కానీ ఆలోచించిన విధానం గ్రేట్. ఇంతవరకు చాలామంది ఊహించుండరు. అలాంటిది ఈరోజు చూస్తే అది $1 బిలియన్ కంపెనీ ఒక 4-5 సంవత్సరాలు అయిపోయిందంటే అది మీకు చేత కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మీరు ఇది కూడా ఇన్నోవేటివ్ వేగా ఆలోచించాలి. రొటీన్గా ఆలోచిస్తే మీ ఆలోచనలు రావు. ఈ టెక్నాలజీ ఏజ్లో వినూత్నంగా ఆలోచించడం, దానికి టెక్నాలజీ జోడించడం, అది అయిన తర్వాత ఒక నాయకత్వాన్ని ఇవ్వాలి. ఆ లీడర్షిప్ మీరు ఇవ్వగలిగితే మీరు దానివల్ల ఫలితాలు ఒక మండలం కావాలంటే మండలానికి ఇవ్వచ్చు, జిల్లా కావాలంటే జిల్లాకి ఇవ్వచ్చు, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికే సేవలు అందించే పరిస్థితి వస్తుంది. అది ఈరోజు మనకు జరగబోయే విధానాలు. స్కేలింగ్ ఈజ్ నాట్ ది సమస్య, మీరు మేనేజ్ చేయడం అనేది చాలా ముఖ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి అనేక క్వాలిటీస్ వచ్చినప్పుడు ఇక్కడ పోలీస్ విభాగం మీరు ఒక్కసారి చూస్తే దీని ద్వారా ఒక పెద్ద ఫ్రెండ్లీ పోలీసింగ్కి శ్రీకారం చుట్టడం కోసం ఆలోచిస్తున్నారు. నేను ఇంత మునుపు కూడా చాలా సిస్టమ్స్ అన్నీ పెట్టాం. హౌస్ లాక్ సిస్టమ్ అని, ఎవరైనా కానీ దొంగలు వస్తారంటే ఇంట్లో నుంచి ఎక్కడన్నా బయట పోయినప్పుడు, లేకపోతే ఓసారి టూరుకు పోయినా, బంధువుల ఇంటికి పోయినా పోలీసులకు ఇన్ఫామ్ చేస్తే పోలీసులు ఆ సిస్టమ్ ఇంట్లో పెట్టి ఎవరైనా ఇంటి జోలికి వస్తే ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి అలర్ట్ వస్తే దానిపైన యాక్షన్ తీసుకునే విధంగా పెట్టాం. అదే సమయంలో ఒకప్పుడు మీరు ఆలోచిస్తే పోలీసులంతా కూడా ఒక బాడీ ఓర్న్ కెమెరా పెట్టాం. అవతల వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఇద్దరు రికార్డ్ అయ్యేటివి. నిన్న మీరు చూశారు, ఈ జిల్లాలోనే పక్కన పల్నాడు జిల్లాలో ఏం జరిగిందో మీరు చూశారు. అంటే బుకాయించేసి తప్పు చేసి మళ్ళా ఎదురుదాడి చేస్తున్నారంటే ఎలాంటి విధానాలు ఉన్నాయో మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఇక్కడ మీరందరూ చూసినప్పుడు నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, టెక్నాలజీతో జీరో క్రైమ్. అది ఏదైనా కావచ్చు. రేపు రాబోయే రోజులు ఇష్టానుసారంగా గంజాయి అమ్మతాం, గంజాయి సేవిస్తాం,
గంజాయి పండిస్తాం, మమ్మల్ని అడగద్దంటే మాత్రం కుదరదు, తాట తీస్తామని మరొక్కసారి హెచ్చరిస్తున్న వీళ్ళందరినీ. ఆడబిడ్డల్ని గొడవ చేస్తాం, వేధిస్తాం, లేకపోతే అత్యాచారాలు చేస్తాం, కానీ మమ్మల్ని అడగద్దంటే ఒకటే హామీ ఇస్తున్నా, అదే అలాంటి వారికి చివరి రోజు అవుతుందని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. తమాషా అనుకోవద్దండి. ఒకప్పుడు లేనప్పుడే చూపించా, టెక్నాలజీ లేనప్పుడే చూపించా. ఇప్పుడు పగడ్బందీగా టెక్నికల్ ఎవిడెన్స్ అంతా పెట్టి ఎవడైనా తప్పు చేస్తే తిరిగి తప్పు చేసి ఆలోచన లేకుండా ఏం చేయాలో చేసి చూపిస్తుంది ఈ ప్రభుత్వాన్ని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది, వివేకానంద రెడ్డి మర్డర్ కేసు బ్రేక్ త్రూ వచ్చింది. ఆ రోజు గూగుల్ టేక్అవుట్లో వచ్చింది. ఎప్పుడు జరిగింది, ఏ విధంగా జరిగింది, అన్ని విషయాలు బయట వచ్చే పరిస్థితి వచ్చింది. అందుకని ఈరోజు సమాజంలో మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, టెక్నాలజీ అనేది సమర్థవంతంగా ఉపయోగించుకుంటే మనకు బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలు రావడానికి ఈరోజు పోలీసు వ్యవస్థను మీరు చూశారు. సమాజంలో అనేక సవాళ్లు ఉన్నాయి. మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి తెనాలి ఒక రౌడీ షీటర్, ఒక గంజాయి బ్యాచ్ పోలీసుల పైన దాడి చేస్తే ఆయనకు సంఘీభావంగా పోయి లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టిస్తే చూస్తూ ఊరుకుండాలన్న తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా చూస్తూ ఊరుకో ఉండాలని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు రక్షణ అవసరం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రక్షణ కావాలంటే మీరు కూడా వాయిస్ రైజ్ చేయాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. నేను అందుకే చెప్పా, బాబాయిని చంపి నేను ముఖ్యమంత్రిగా ఉంటే నా మీదే నేరం మోపి ఎన్ని నాటకాలు ఆడారో చూశారు మీరు. తెల్లవారి నిద్రలేస్తాని ఒక పేపర్, ఒక పనికిమాలిన పేపర్ ఉంది, అవినీతి పేపరు. ఆ పేపర్లో ముందు రోజు చూస్తే టీవీలో గుండెపోటు, పోస్ట్ మార్టం చేసిన తర్వాత మొత్తం డ్రామా మార్చేసి మా నాన్న లేడు, ఇప్పుడు చిన్నాన్న చంపేశారని డ్రామా మార్చేశారు. తెల్లవారి నిద్రలేస్తానే నారాసుర రక్త చరిత్రని ఆ కత్తి నా చేతిలో పెట్టి నేరం నా పైన వేశారు. మా పోలీసులు అప్పట్లో ఏమారిపోయారు, సమాధానం చెప్పలేకపోయాం. ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నా, ఆ రోజుగానే నేను నేరస్తుల్ని అరెస్ట్ చేసుంటే మళ్ళీ ఎవడన్నా అలాంటి నేరం చేస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తాడా తమ్ముళ్ళు? అంత దారుణంగా గొడ్డలితో మనిషిని చంపచ్చు, కానీ చంపచ్చు అని అనడం లేదు. ఆ గొడ్డలితో నరికిన విధానం, రూమ్ అంతా కూడా రక్తం పడిపోయి బాత్రూమ్ వరకు లాక్కెళ్ళి ఘోరాతి ఘోరంగా మర్డర్ చేసిన వ్యక్తి రాజకీయాలకు అర్హులా తమ్ముళ్ళో అని మిమ్మల్ని అడుగుతున్నా.